ప్రైవేట్ షాపుల చేత, ఎందుకంటే అంతా ప్రైవేట్ మాఫియా కాబట్టి, అంతా ఇలా ఎమ్మెల్యేలు, ఇలా మంత్రులు, అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా? లేక మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి ఆటోమేటిక్ గా డైనమిక్ గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే అది స్కామ్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాకు ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండెంట్ ప్లేస్ చేయడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 డిస్టిలరీలు ఏకంగా 69% మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను.